లోకములో యేసుక్రీస్తు ప్రభువారు రాకముందు నీతిమంతులు కాకయే వాళ్ళు నీతిమంతులుగా చెప్పుకొనుచు, వాళ్ళు పరిశుద్ధులు కాకయే వారు పరిశుద్ధులను చెప్పుకొనుచు, వారు భక్తిపరులు కాకయే వారు భక్తిపరులని చెప్పుకొనుచు, వారు అంధత్వంలోను అంధకారములోను చీకటిలోను జీవించే జనాంగంగా ఈ లోకం ఉంది. యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చి ఏం చెప్పాడంటే, మీ హృదయాలన్నీ కూడా మాయలో చిక్కుకున్నాయి, ఈ లోక సంబంధమైన మాయలో చిక్కుకున్నాయి. మీరు పరిశుద్ధులని చెప్పుకుంటా ఉన్నారు, మీలో పరిశుద్ధత లేదు, ఆ పరిశుద్ధత తగ్గట్లుగా క్రియలు మీలో లేవు. మీరు నీతిమంతులని చెప్పుకుంటున్నారు, ఆ నీతిమంతుని యొక్క క్రియలు మీలో లేవు. మీరు యథార్థవంతులని చెప్పుకుంటున్నారు, మీలో యథార్థత లేదు. మీరు మంచి వాళ్ళని చెప్పుకుంటున్నారు కానీ మీలో ఆ మంచితనము లేదు. మీరు ఇతరులకి సాయం చేస్తున్నట్టుగా చూపిస్తున్నారు కానీ మీ బుద్ధి అసలుకి అది కాదు. జనం మెప్పు మీరు పొందాలి అని, మనుషుల మెప్పు మీరు పొందాలని ఈ కార్యాలన్నీ చేస్తున్నారు. కనుక నేను చెప్పేది ఏమిటి అంటే అని యేసు ప్రభు వారు ఏం చేశాడంటే, పరలోక రాజ్యము సమీపించుచున్నది, మారు మనసు పొందుడని ఆయన ప్రకటిస్తూ ఉన్నాడు. మారు మనసుకి డెఫినేషన్ ఏంటి అని మనం ఆలోచన చేస్తే, పశ్చాత్తాపము. ఏంటంట? పశ్చాత్తాపం. మన జీవితంలో పశ్చాత్తాపం లేకుండా మన పాపాలకి పరిహారము లేదు. మన జీవితంలో పశ్చాత్తాపము లేకుండా మన పాపానికి పరిహారము లేదు.